100 ఇన్ బేస్ సిస్టమ్ 14. ఒకటేమో ట్రెడిషనల్ మెథడ్, దాని తర్వాత అనిల్ నాయర్స్ వే మెథడ్. 100 ఇది ఏ సిస్టంలో ఉంది? 1-4 సిస్టంలో ఉంది. నాకు ఏ సిస్టంలో కావాలి? బేస్ 1-3లో కావాలి. సో కాబట్టి దాన్ని ఫస్ట్ 10లోకి మార్చుకుంటాను, దాని తర్వాత 13లోకి మార్చుకుంటాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదేమవుతుంది? 14 పవర్ 0, ఇదేమవుతుంది 14 పవర్ 1, ఇదేమవుతుంది 14 పవర్ 2. 14 పవర్ 2 ఎంత? 196. 196 ఇంటూ 1 196. నాకు 13లో కావాలి. సో ఇదేమవుతుంది? 13 1s are 13, 66. 13 5s are 65, 1. 13 1s are 13, రిమైండర్ 2. బాటమ్ టు టాప్. దీని ఆన్సర్ ఎంత? 121. 121 ఇన్ బేస్ సిస్టమ్ 13. 121 ఇన్ బేస్ సిస్టమ్ 13. ఇది ట్రెడిషనల్ మెథడ్, మనం టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేసే మెథడ్. అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇది మీరు ఇలా సాల్వ్ చేయకూడదు ఎగ్జామ్లో. అనిల్ నాయర్స్ వే. నేనైతే ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా డెసిమల్ సిస్టమ్ యూజ్ చేయకుండా నేను చెప్పగలుగుతాను. ఏంటా మెథడ్? చాలా జాగ్రత్తగా వినండి సార్, ఇది మీకు అర్థమవుతే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ క్యాట్ క్వశ్చన్ 5 సెకండ్లో మీరు చేయగలుగుతారు. 100 ఇది బేస్ సిస్టమ్ 14. 14 పవర్ 0, 14 పవర్ 1, ఇది 14 పవర్ 2, అంటే ఇది 14 స్క్వేర్. 14ని నేను 13 + 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? రాసుకుంటే ఏమవుతుంది? 13 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 13 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 13 పవర్ 0. 1 ఇంటూ 13 పవర్ 0, 1 ఇంటూ 13 పవర్ 0, 2 ఇంటూ 13 పవర్ 1, 1 ఇంటూ 13 పవర్ 2. ఆన్సర్ ఏమవుతుంది? బేస్ సిస్టమ్ 13లో 121 ఇన్ బేస్ సిస్టమ్ 13. 121 ఇన్ బేస్ సిస్టమ్ 13. ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? దయచేసి 14ని 10లోకి మార్చుకోవద్దు, 10ని మళ్ళీ 13లోకి మార్చుకోవద్దు. 100 ఇన్ బేస్ సిస్టమ్ 14. 14 పవర్ 0, 14 పవర్ 1, 14 పవర్ 2. దీని వాల్యూ ఎంత అవుతుంది? 14 స్క్వేర్. నాకు బేస్ ఏం కావాలి? 13 కావాలి. 14ని నేను ఎలా రాసుకోవచ్చు? 13 + 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 13 స్క్వేర్ 2 ఇంటూ 13, 1 ఇంటూ 13 పవర్ 0. 13 పవర్ 0 అంటే ఆ 1 యూనిట్ డిజిట్లో ఉండాలి. 13 పవర్ 1 అంటే ఇది టెన్స్ ప్లేస్లో ఉండాలి. 13 పవర్ 2 ముందు 1 ఉంది, ఇది 1లో ఉండాలి. ఆన్సర్ 121. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ ఉందా? ఎవ్రీబడి కైండ్లీ రిప్లైస్ సార్. ఎవ్రీబడి హూ ఈజ్ వాచింగ్ దిస్ ప్రాబ్లమ్, right, in the app, in the learning management system, right, whether it is in the college portal, whether it is in institute video classes, kindly reply in case if you got any doubt. ఇది మీకు అందరికీ అర్థం కావాలి సార్. ఈసారి పేపర్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్, మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా ఏ పేపర్లైనా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మంచి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, రైట్. ఎందుకు అనంటే క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్లో ఇది ఐఐఎం మీద ఉన్న ఒక బ్లాక్ మార్క్. ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎస్బీఐ పిఓ పేపర్ కూడా లాస్ట్ 3 సంవత్సరాల్లో కష్టం ఎందుకు జరిగిందంటే వాళ్ళకు కావాల్సింది పనితనం ఉన్నవాళ్ళు. మ్యాథమెటికల్ స్కిల్స్ అయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా, రీజనింగ్ అయినా, ఇది బాగా పనితనం ఉన్నవాళ్ళు. అంటే గివెన్ టైంలో 60 నిమిషాల్లో 90 క్వశ్చన్లు, గివెన్ టైంలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే రేపొద్దున మీరు వర్క్ చేసేటప్పుడు డెడ్ లైన్లో వర్క్ చేస్తారు. అలా చాలామంది ఏంటంటే వర్క్ దగ్గరకు వచ్చేసరికి ఐఐఎమ్స్లో ఎంబీఏ చేస్తున్నారు, స్టార్టప్స్ పెట్టలేకపోతున్నారు, స్టార్టప్స్ చేసే అంత ధైర్యం చేయలేకపోతున్నారు, రైట్. ప్రాబబ్లీ 99% వస్తుంది, కానీ కాలేజీలలో క్లాస్ రూమ్ పార్టిసిపేషన్ లేదు. అందుకే పేపర్ చాలా ఏంటంటే నేను మనస్ఫూర్తిగా టీచర్, నేను గనక పేపర్ క్రియేట్ చేస్తే మెమరీ బేస్డ్ క్వశ్చన్లు 0 ఇస్తా. 0
నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు, అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాను. అక్కడే నాకు తెలిసిపోతుంది ఎవడు బుర్ర యూజ్ చేస్తున్నాడు, ఎవడు యూజ్ చేయట్లేదు అనేది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా 2-3 సంవత్సరాలు చదువుతున్నారంటే మీ చదివే విధానంలో ఏదో తప్పు ఉంది సార్. రైట్, ఒక్కసారి కరెక్ట్ టీచర్ గైడెన్స్. ఇప్పుడు మీరు ఐఐటి కోచింగ్ తీసుకోండి, కుదిరితే 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుంటాడు, కొడతాడు. రైట్, కరెక్ట్ టీచర్ చాలా ఇంపార్టెంట్ మనకు. కన్వర్ట్, ఇది కూడా సాల్వ్ చేద్దాం సార్. కన్వర్ట్ 100, అదే ప్రాసెస్ యూజ్ చేద్దాం. ఇది క్యాట్ రెప్లికా క్వశ్చన్. ఇది బేస్ సిస్టమ్ 14 అంటే 14 పవర్ 0, 14 పవర్ 1, 14 పవర్ 2. ఇదేమైంది 14 స్క్వేర్ అయింది. నాకేం కావాలి 12లో కావాలి అంటే 12 ప్లస్ 2 హోల్ స్క్వేర్గా చేస్తాను. చేస్తే 12 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 12 పవర్ 1 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 12 పవర్ 0. చూడంగానే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది సార్. 1 ఇంటూ 12 స్క్వేర్, 4 ఇంటూ 12 పవర్ 1, 4 ఇంటూ 12 పవర్ 0. సో కాబట్టి ఆన్సర్ ఎంత 144 ఇన్ బేస్ సిస్టమ్ 1-2. ఇన్ బేస్ సిస్టమ్ 1-2. ఆర్ యు ఆల్ విత్ మీ? 12. దయచేసి దాన్ని 10లో చేసి 12 అంత టైం మన దగ్గర లేదు సార్. రైట్, మనకన్నీ బెస్ట్ అప్రోచెస్ మాత్రమే కావాలి. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా. ఇంకో 2 లాజిక్లు. 267 ఇన్ బేస్ సిస్టమ్ 9 ఇన్ బేస్ సిస్టమ్ 3లో కావాలి. ఇంకో కాన్సెప్ట్ సార్. 267 ఇన్ బేస్ సిస్టమ్ 9 మనకు 3లో కావాలి. 9 ఏంటి 3 స్క్వేర్, 3 ఏంటి 3 పవర్ 1. 2 సేమ్ పవర్లో ఉన్నాయి. 3 స్క్వేర్ 3 పవర్ 1, 2 గ్రేటర్ దాన్ 1. x ఈజ్ గ్రేటర్ దాన్ n కాన్సెప్ట్. x ఈజ్ గ్రేటర్ దాన్ n కాన్సెప్ట్. 267 ఇన్ బేస్ సిస్టమ్ 9, 2 ఇన్ బేస్ సిస్టమ్ 3 కావాలి. 3లో మనం ఏవే డిజిట్లు యూజ్ చేస్తాము 0, 1, 2. రైట్, ఆన్సర్లో ఓన్లీ 0, 1, 2 ఉండాలి. అంటే ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9 అంటే 3 స్క్వేర్, ఇదేమో 3 పవర్ 1. ఈ 3 స్క్వేర్ అర్థం ఏంటంటే ఫస్ట్ రైట్ సైడ్ ఒక డిజిట్ తీసుకో, రైట్ నుంచి లెఫ్ట్ 7. ఏ బేస్లో ఉంది ఇది? 2 ఏ బేస్లో ఉంది, 3లో ఉంది. 3 తోటి డివైడ్ చేయి, 2 డిజిట్ల ఫార్మాట్గా రాయి. 3 2s are 6, రిమైండర్ 1. కాబట్టి 2 డిజిట్ ఫార్మాట్గా రాయి 21. ఇది అయిపోయింది. 6 మళ్ళీ ఈ రెండిటికి ఏది కామన్ బేస్ ఉంది 3. 3 2s are 6, 2 డిజిట్ల ఫార్మాట్గా రాయి. 2 డిజిట్ల ఫార్మాట్గా రాయి. ఇదేముంది 2. 3 0s are 0, 2 డిజిట్ల ఫార్మాట్గా రాయి. 2 2 0 2 2 2 0 2 1. అర్థమైందా సార్? 9 ఏమో 3 స్క్వేర్, 3 ఏమో 3 పవర్ 1. ఈ డిజిట్ని తీసుకో, రెండిటికి కామన్ బేస్ ఎంత 3. 3 తోటి డివైడ్ చేయి. ఎట్లయినా మనము నాన్ డెసిమల్ టు నాన్ డెసిమలే చేస్తున్నాం. ఎన్ని డిజిట్ల వరకు చేయాలి? పవర్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, పవర్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. అర్థమైందా సార్? పవర్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. సపోజ్గా ఇంకో ఎగ్జాంపుల్ 2 3 4 ఇన్ బేస్ సిస్టమ్ 8. నాకు బేస్ సిస్టమ్ 2లో కావాలి. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 2 3 4 ఇన్ బేస్ సిస్టమ్ 8. నాకు బేస్ సిస్టమ్ 2లో కావాలి. 8 అనేది 2 పవర్ 3, ఇక్కడేమో 2 పవర్ 1. బేస్ అన్నీ సేమ్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ 4 తీసుకుంటాను, 2తో డివైడ్ చేస్తున్నా. 2 2s are 4, రిమైండర్ 0. 2 1s are 2, రిమైండర్ 0. ఇది ఎంత అయింది? 100 అయింది. 100 అయింది. మళ్ళీ 3 తీసుకుంటున్నా. 2 1s are 2, రిమైండర్ 1. 2 0s are 0, రిమైండర్ 1. ప్రతిదీ 3 డిజిట్లో రాస్తున్నా. 0 1 1. ఇదేమో 2 2 1s are 2, రిమైండర్ 0. 2 0s are 0, రిమైండర్ 1. 0 1 0. ప్రతిదీ 3 డిజిట్స్లో రాస్తున్నా, ఎందుకంటే 2 పవర్ 3లో ఫార్ములా ఉంది.
ప్రతిది 2 డిజిట్స్లో రాస్తున్నా. ఇక్కడ ముందు 0 కూడా పెట్టుకోవచ్చు. లాజిక్ క్లియరా అందరికీ? 2 3 4 ఇన్ బేస్ సిస్టమ్ 8 ఇన్ బేస్ సిస్టమ్ 2. ఇదేమో 8 ఏమో 2 పవర్ 3. ప్రతి డిజిట్ని ఏ గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్గా రాయాలి. ప్రతి దాన్ని గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్గా రాయాలి. గ్రూప్ ఆఫ్ ఎక్స్ డిజిట్స్గా రాయాలి. గ్రూప్ ఆఫ్ ఎక్స్ డిజిట్స్గా రాయాలి. ఎప్పుడు ఈ కాన్సెప్ట్? గ్రూప్ ఆఫ్ ఎక్స్ డిజిట్స్గా ఎప్పుడు రాయాలి? కే పవర్ ఎక్స్ని కే పవర్ ఎన్గా మార్చినప్పుడు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఎన్ ఉన్నప్పుడు. ఎక్స్ గ్రేటర్ దాన్ ఎన్ ఉన్నప్పుడు. లాజిక్ అందరికీ క్లియర్ కదా సార్?